దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. నమస్కారం అండి అందరికీ. జనసేన వాళ్ళు పెద్ద పండుగ చేసుకోబోతున్నారు. పెద్ద పండుగ అని చెప్పాలి వాళ్ళకి. నిజంగా చెప్పాలంటే ఆ పండుగ చేసుకునే ముందు ఎన్ని కష్టాలు అనిపించట, దాని గురించి మనం ఒకసారి రచ్చబండలో మాట్లాడుకుందాం. 12 ఏళ్ల జనసేన రాజకీయ ప్రస్థానాన్ని తీసుకుంటే ప్రతి నిర్ణయం అండి ఒక సాహసోపేతం. ఆవిర్భావం మొదటి రోజే 70 ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగిన ఒక జాతీయ పార్టీనే కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అన్నారు పార్టీ పెట్టిన మొదటి రోజే. ఇలా మాట్లాడే ధైర్యం చేసిన పార్టీ ఒక జనసేన అని చెప్పుకోవచ్చండి. 2024 ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని 70 ఏళ్ల రాజకీయ చరిత్రలోనే అత్యధిక సీట్లతో గెలిచిన ఒకే ఒక పార్టీ వైసీపీ. అలాంటి పార్టీని సైతం అధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదు అన్న మాట ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం. పార్టీ పెట్టి 10 ఏళ్ళైనా ఒక సీట్ లేదు. మరి ఏమిటో ధైర్యం అంటే ఒకే ఒక్క మాట, ఇల్లేమో దూరం, అసలే చీకటి గాఢాంధకారం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు, కానీ గుండెల నిండా దమ్ము ధైర్యం ఉంది. రోమాలను లెక్కబొడిచే ఈ ఒక్క మాటే తారక మంత్రంలా పనిచేసింది స్వామి. అసలే అధికారం లేదు, గ్రామ కమిటీలు లేవు, ఖర్చు పెట్టడానికి డబ్బు లేదు, అయినా గుండెల నిండా నమ్మకం ఉంది. ఆ నమ్మకం ఈరోజు దేశ చరిత్రలోనే మొదటిసారి ఒక ప్రాంతీయ పార్టీ 100% స్ట్రైక్ రేట్తో పోటీ చేసిన అన్ని స్థానాలు గెలిచి ఎవరికి సాధ్యం కాని ఒక రికార్డును సృష్టించిన మొదటి రాజకీయ పార్టీ జనసేన అండి. మీరు నన్ను నమ్మండి, వ్యూహం నాకు వదలండి అన్న జనసేనుడు తన వ్యూహ రచనతోనే 10 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఒక్క సీటు కూడా గెలవపోయినా సయోధులైన టీడీపీ బీజేపీని కలిపి కూటమికి ఏర్పాటు చేసి తన వ్యూహంలో భాగంగా ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే నాయకుడు అన్నట్లుగా తన సీట్లు త్యాగం చేసి ఎన్డీఏ కూటమిని అధికారులకు తెచ్చి ఈరోజు అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అధికారాన్ని నిలబెట్టి తన వ్యూహ రచనతో విజయ శంఖం పూరించిన నాయకుడు పవన్ కళ్యాణ్ మాత్రమే. అందుకే మన ప్రధానమంత్రి సైతం పవన్ కళ్యాణ్ కాదు తుఫాన్ అన్నారు. దేశంలో ఎన్డీఏ కూటమి అధికారంలో తేవడానికి 12 ఏళ్లలో ఎన్నో అవమానాలు స్వామి, అవరోధాలు, అవన్నీ తలుచుకుంటే మనకు కూడా కన్నీరు ఆగదు. కానీ ఆ పవన్ కళ్యాణ్ స్వామి ఎట్ట భరించోడేమో. కానీ వాళ్ళ అమ్మ కూడా అంది, నా బిడ్డ చూడు ఇంత ఉండి కూడా రోడ్ల మీద పడుకుంటున్నాడు, ఇన్ని మాటలు అనిపించుకుంటున్నాడని. నిజమే కదా. దేశ రాజకీయాల్లో తనదైన శైలిలో చెరగన ముద్రేయడానికి ప్రజారాజ్యం అలాగే రాజకీయ అనుభవాల నుంచి 15 ఏళ్ల రాజీలేనే పోరాటం చేశారు పవన్ కళ్యాణ్ అండి. నిజంగా చెప్పాలంటే నా ఆల్టిదే నిజాయితీ పరుల పోరాటాలు ఎప్పుడు ఒంటరిగానే మొదలవుతాయి స్వామి. ఒక నీతి నిజాయితీ కలిగిన నాయకులు ప్రజలకు అంత త్వరగా అర్థం కారు. ఆనాడు చిరంజీవి సార్పై ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిపై వేసిన నిందలు మోపిన కష్టాలైతే పరిణితి చెందిన తీరు అంతా మన కళ్ళ ముందే జరిగింది. మొదట్లో నిలకడలేదన్నారు, వాడు అదో టైప్ అన్నారు, రాజకీయాలకు పనికిరాడి తెక్కలోడన్నాడు, ఏం మాట్లాడతాడు వాడికే తెలియదన్నారు, పిచ్చోడన్నారు, కుటుంబ సభ్యులను హీనాహీనంగా తిట్టించారండి. అడుగడుగున అడ్డుకున్నారు. ఆదాయం లేకుండా ఆ సినిమా టికెట్ రేట్లు తగ్గించారు. ప్రాణ స్నేహితుల చేతే తిట్టించారు. ఒకనొక సమయంలో ఆయన్ని చంపడానికి కూడా పూనుకున్నారు. పార్టీలో ఉన్న నాయకులను బెదిరించి పార్టీని ఖాళీ చేయించారు. గెలిపించుకున్న ఒక్కగాని ఒక ఎమ్మెల్యేని కూడా లాగేసుకునే వంటని చేశారండి. చివరికి వాలంటీర్ల చేత రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, అక్రమ కేసులు, సోషల్ మీడియాలో అలాగే ఈ వ్యక్తిగత జీవితం మీద వీడియోలు చేసి అది వ్యక్తిత్వ హననం చేసి పారేశారు. ఒక్క సీటు గెలవలేదు, అసలు ప్రజా బలం లేదన్నారు, అసలు రాజకీయమే చేత కాదన్నారు, ఒంటరి వాడన్నారు, సినిమా ఆర్టిస్ట్కే పనిచేస్తారు, రాజకీయాలకు పనికిరారన్నారు, పార్టీని ప్రజారాజ్యంలాగా అమ్మేసుకున్నాడు కూడా అన్నారు. అధికార పార్టీ బెదిరింపులు, పోలీసుల చేత వార్నింగులు, పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసు, పార్టీ కార్యకర్తలకు సంక్షేమ పథకాలు తొలగించారు. జనసేన మద్దతుదారుల కుటుంబాల్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులను వేధించారు. రోజు బెదిరింపులు, వీర మహిళలను సైతం పరుగులు పెట్టించి కొట్టించారు. పాపం అర్ధరాత్రి వరకు ఆ అమ్మాయిల ఆడపిల్లకాయల పోలీస్ స్టేషన్లు నిర్బంధించారు. జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తల వ్యాపారాలు ఆపించారు. పాత కేసులుంటే వాటిని తిరగదోడి బెదిరింపులు, గ్రామాల్లో ప్రచారం జరగకుండా కిడ్నాపులు, మహిళల మీద రాళ్లు రౌడీలతో కొన్ని చోట్ల దాడులు,
మరోపక్క సోషల్ మీడియాలో కోట్లు ఖర్చు పెట్టి సోషల్ మీడియా పెయిడ్ ఆర్టిస్టుల చేత ప్యాకేజీ స్టారు దత్తపుత్రుడు 3 భార్యలను తిట్టించారు. పాప మెగా కుటుంబంలో ఆడవారిని సైతం బూతు బొమ్మలతో మార్ఫింగ్ చేసి మానసికంగా హింసించారండి. ఇలా ఎన్నో అవమానాలు అన్నిటినీ భరించారు. పాప ఎన్ని మాటలన్నా ఎన్ని అవమానాలు ఎదురైనా ఎక్కడా ఆగలేదు, గాజు గ్లాసు తొణకలేదు. మొక్కవోని అకుంఠిత దీక్షతో నీతి నిజాయితీగా పోరాడు. ప్రాణం పోయిన మాట తప్పను, అవినీతి అరాచకలపైనే నా పోరాటం ఆగదన్నారు. మీలో నలుగురొచ్చి నా పాడె మోసినంత కాలం జనసేన జెండా ఉంటుంది అన్నారు. అసలే అధికారం లేదు, గ్రామ కమిటీలు లేవు, ఖర్చు పెట్టడానికి డబ్బు లేదు. అయినా గుండెల నిండా నమ్మకం ఉంది. ఆ నమ్మకమే ఈరోజు జనసేనని పల్లెసేనగా మార్చింది. యువ ఓటర్లు సైతం మాకు 25 కేజీల బియ్యం కాదు, 25 ఏళ్ల భవిష్యత్తు నిరూపించారు. 100 స్ట్రైక్ రేట్తో గెలిపించారు. భావితరాల భవిష్యత్తుకు బంగారు బాట వేస్తున్న శ్రామికుడు, నవశకానికి నాంది పలుకుతున్న నాయకుడు పవన్ కళ్యాణ్. పదవి వ్యక్తికి గౌరవం తేవచ్చు స్వామి, కానీ వ్యక్తిత్వం పదవికి గౌరవం తెస్తుంది. దీనికే పవన్ కళ్యాణ్ గారే నిదర్శనం. సర్వజన హితం, సదా ప్రజాపక్షం, సమాజ స్థాపనకై పూరించిన సమర శంఖం ఇది జనసేన ప్రస్థానం. ప్రతి అడుగు ప్రజల కోసం, ప్రతి ఆలోచన రాష్ట్ర ప్రగతి కోసం. సుమారుగా నాకు తెలిసి దాదాపు 15 లక్షల మంది జన సైనికులతో ఇంకా పార్టీ కార్యకర్తలతో ఈ పిఠాపురం ఆవిర్భావ సభ రికార్డు సృష్టించబోతోంది. మామూలుగా చెప్పంటే మహా కుంభమేళాన్ని తలపించనుంది. దేశం అంతా ఒకటే ఉత్కంఠ. జనసైన్యం అంతా ఒకే చోట చూస్తే ఎలా ఉండబోతుందో అని. జనసైన్యంతో దద్దరిల్లిపోనుందే 12వ మొదటి అధికార ఆవిర్భావ సభ. ఈ సభకు జనసైన్యం భారీగా పోటెత్తడంతో ఈ పాటికి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ప్రకారంత జాగ్రత్త, కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఈ మహాప్రళయ భీకర జన సునామీతో ప్రపంచం సృష్టించాలి పిఠాపురం సభ. అందరూ రండే, తరలి రండి. హాయ్ అండి, నేను మీ ఆర్జే శేఖర్ భాష. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దూతా మీడియా. For more updates, please subscribe Duta Media.